ఒక్కరోజు విక్రమసింహ ఎంతో బాధగా అడవిలో నడుస్తూ వచ్చెను. నడుస్తూ నడుస్తూ నీరసించి విక్రముడు ఓపిక లేక చెట్టు కింద కూర్చెనే. కుందేలు ఆదారి గుండా వచ్చెను. దానిని చంపుటకు రాగా తప్పించుకొనే. అది పరగతి వేటాడలేకపోయినది. విక్రముడు చిందిస్తూ చెట్టు కింద విశ్రమించే. ఒక్క భయంకరమైన శబ్దం వినపడే. విక్రముడు చిన్నగా నడుస్తూ శబ్దం వింటూ నిలిచే. అదుగో అక్కడ ఒక్క గుహ. విక్రముడు గుహ వైపు వెళ్లి దాని చుట్టూ తిరిగే. మట్టిలో అడుగులు గుర్తులు చూసి వెనక్కు వెళ్ళే. ఏదైనా ఒక్క మృగం అక్కడ ఉండునని అనుకొనే. అది వచ్చేంత వరకు వేచి ఉంటాను. విక్రముడు చెట్టు చాడుగా మృగం వెచ్చు వరకు చూడగా నక్కి ఉండే. సమయం గడిచిన ఆ దారిలో ఏ మృగం రాలేదు. అప్పుడు విక్రమునికి ఒక ఉపాయం వచ్చే. నేను ఇంకా చూడాల్సిన పని లేదు. ఏదైనా మృగం పట్టుకుండే రక్షించు కొనటగు. ఏదైనా మృగం అడుపక్క ఉన్నదేమో. కొంతసేపటికి గుహలో ఉండున్న జిత్తుల నక్క అక్కడికొచ్చే. గుహ బయట వైపు ఒక్క పెద్ద మృగం పాద గుర్తులు చూసే. నక్క చిన్నగా నడుస్తూ గుర్తులు చూసి కాళీ గుర్తును పసిగట్టే. గుహలో పలి మృగం తిరిగి వచ్చుట చూసే. తన బుద్ధికే పరీక్ష వచ్చే జిత్తుల నక్క అనుగొనే. నక్క వెలుపల నిలిచి పిలిచే. ఎవరు గుహలో? నేను వచ్చాను ముందు నా పేరు స్వీకరించి ఉన్నావో? నేను వచ్చింది నీవు చూడలేదా? మరొకసారి చెప్పను జిత్తలు నక్క వెళ్ళు. విక్రముడు పెద్దగా చెప్పే. నేనొచ్చింది నేనే చూసా. మాటలాడకుండా లోపలికిరా. ఆ లోపలనున్న సింహపు శబ్దమే అని తలచే. జిత్తుల నక్క బతుకు జీవుడా అంటూ పరిగెత్తే. చూడండి జిత్తుల నక్క బుద్ధి. మనమే గెలుస్తాము. నేనేమి ఓడిపోలేదు. మేమే గెలిచాము. ఇది ఎట్లాగా? ఇప్పుడు మేమే గెలిచాము. లేదు లేదు లేదు, నేనే గెలిచాను. కాతదూచి కాతదూచి హై హై హై. మీరు కనబడకుండా గెలిచారు. కాతదూచి కాతదూచి హోయ్ హోయ్ హోయ్. కాతదూచి కాతదూచి. సరే, ఇప్పుడు ఈ చెట్టు ఎక్కగలరా? చెట్టు పైకి పోయి రావాలి. మిడతలు చెట్టు ఎక్కలేవు. అది కాదు కాని చెట్టు ఎక్కుటకు మా మిత్రుడు ఉన్నాడు. అది ఎవరు? మన మిత్రుడే, మనతోనే ఉన్నాడు. ఎక్కటానికి ఒప్పుకుంటే. ఆహా, నీవా? నాకు తెలుసు, నేను ఒప్పుకున్నాను. మొదలు పెడదాము రండి, సరేనా?
1 2 3. అప్పుతో నా పోటీకి వచ్చేది. అయ్యో కష్టం, చెట్టు ఎక్కలేకున్నానే. నీవు ఇక్కడి నుంచి త్వరగా దిగిపో. నాకేమీ చెప్పద్దు. ఉడతలాగా నీవు చెట్టును ఎక్కలేవు. చెట్టు ఎక్కుట నాకు ఎవరు నేర్పకర్లేదు. నేను చూస్తాను. అప్పు ఇరుక్కుపోయింది. ఇక నేను గెలుస్తాను. ఇప్పుడే పోవాలి. అయ్యో నా బొమ్మ డబ్బా. భలే అయ్యింది. అది తిరిగొచ్చేలోపు పైకెళ్ళాలి. కాతూ, నీవు ఎక్కడికి ఎక్కుతున్నావు? తెలిసి కూడా ఎందుకు? నీకు కొద్దిగా పొగరుంది. త్వరగా కిందికి దిగిపో. లేదు లేదు లేదు. ఓహ్, ఏమిటి కాంతి? అయ్యో అమ్మా, అయ్యో ఏమీ కనబడుకున్నది. తల తిరుగుతున్నది. అయ్యో అయ్యో, దిగడం తెలియటలేదు. అమ్మా నానా, త్వరగా రండి. కాతో లాగుందే. అనుసరించకూడదని నేను చెప్పానుగా. పైకి ఎక్కి దిగలేదని. నేను కిందకు దిగాలి. సరే, గట్టిగా పట్టుకొని ఉండు. ఎక్కడా ఆ ఆపు? నేను అమ్మ నాన్నను చూడాలి. నేను వెళ్ళి మీ అమ్మా నాన్నను తీసుకువస్తా. అప్పు, రారా, నే పట్టుకుంటా. దిగిరా, కొమ్మ వదిలి దిగిరా పిల్ల. కాతూ. అదిగో ఆ చెట్టులో. పిల్ల నన్ను పట్టుకుంటావా? అప్పు, ఏమిటి నీవు చేసింది? నేను కాదు. నొప్పిగా ఉందమ్మా. కాతూ, నీవు కిట్టుతో ఉండమని చెప్పానుగా. ఎవరు ఏది చెబితే అది చేయకూడదు, అర్థమైందా? ఇక నేను అనుసరించను. రా అక్క. ఎంతో తెలివి అయిన చిన్న కుందేలు. అది ఎందో తెలివిగలదని, సామర్థ్యం కలదని అధికమయ్యే. అహంకారంతో తానొక చిన్న జంతువునని కుందేలు ఎప్పుడు అనుకోలే. తనకంటే అది మిగతా జంతువుల కంటే ఎగిరి ఎగిరి పడుతుండే. ఒక్కరోజు కుందేలును పాపం తాబేలు చూడలేదు. తాబేలు చిన్న చిన్నగా నడవకూడదు, చీమలాగా త్వర త్వరగా నడవవలనని చెప్పే. కుందేలు పరిహాసము చేయ బాధపడుతూ ఏడ్చెను. కుందేలు, వద్దు, నా సామర్థ్యం పట్టి నీకు తెలియదు.
నేను వేగంగా నడుస్తాను, ఎంతో అహంకారంగా పలికెను. చూసావా, ఈ అడవిలోని జంతువులు నన్నే అనుసరిస్తాయి చూడు. ఈ అహంకారికి ఒక గుణపాఠం నేర్పాలి తాబేలు నిర్ణయించే. నిన్ను అనుసరించుటకు నేనున్నా తాబేలు చెప్పే. కుందేలు అలాగునే. కుందేలు తాబేలును ఎగతాళి చేసే. తరువాతి రోజున తాబేలు కుందేలు ఒకచోట చేరి పోటీ పెట్టుకొనే. ఇద్దరు ఒప్పుకొనగా వారిద్దరిని చూడ అన్ని జంతువులొచ్చే. పోటీని చూడ మృగములన్నీ వచ్చే. 1, 2, 3 కోది పీలిచే. పాలపిట్ట ఈలవేసే. పోటీ మొదలయ్యే. నిమిషములోనే కుందేలు సగం దూరం చేరే. పాపం తాబేలు చిన్న చిన్నగా నడుస్తూ ఉంది. నిమిషంలో సగభాగం చేరిన కుందేలుకు ఇంకా అహం పెరిగే. తాబేలు సగం దూరం రావటానికి చాలా సమయం పడుతుందని అనుకొని కుందేలు చెట్టు కింద విశ్రమించే. ఏమైనా తాబేలు చిన్న చిన్నగా నడుస్తూ సగం దూరం చేరే. చెట్టు కింద సుఖంగా నిద్రిస్తున్న కుందేలును తాబేలు చూసి, అహంకారి. కుందేలు లేచేలోగా తాబేలు ఎంతో వేగంగా నడుస్తూ ముందుగానే చేరే. అక్కడ తాబేలును చూసి జంతువులు ఆనందమయ్యే. కోది వచ్చి కుందేలును పిలిచే. నిద్రలేబి కుందేలుగు తాబేలు పోటీలో జయించిన వివరము కుందేలుగు కోది చెప్పగా, కోదిని నెట్టివేసి అది వేగంగా నడిచి వెళ్ళే. పోటీలో గెలిచిన తాబేలును చూసి కుందేలు ఆశ్చర్యపోయినే. జంతువులన్నీ కుందేలును ఓడిపోయావు అని పలికే. అవి తాబేలును ఊరేగించే. అడవిలో ఒక పూల చెట్టు మీద 2 చిన్న పిచ్చుకలు గూడు కట్టి ఉండే. అనుకోకుండా ఒకరోజు మదమెక్కిన ఒక అడవి ఏనుగు గూడును పాడు చేసే. మన పిల్ల గుట్లను పాడు చేసిన ఏనుగుకు ఒక గుణపాఠం నేర్పాలి పిచ్చుకలు అనుకోనే. ఆ 2 కలిసి మిత్రుడైన చెకుముకి పిట్టను కలిసి బాధ వివరించే. సరే మదమెక్కిన ఏనుగుకు గుణపాఠం నేర్పుదాము. ఇక ఆ దుష్టుని బాధ మీకుండదు. కానీ మనము ఏమి చెయ్యగలము? చెకుముక్కి పిట్ట 1 నిమిషం ఆలోచించే. ఇక్కడ నాకు సుఖంగా ఉంది. తటాకములో నివసించే కప్పన్న బాగా తెలివైనది. ఒక్కొక్కసారి అదే మనకు సహాయం చేస్తుంది.
ఇది ఊరికే వదలకూడదు, కానీ శత్రువు చాలా శక్తి కలది. తెలివిగానే బుద్ధి చెప్పాలి. అప్పుడే కప్పని చేరే ఒక కందిరీగ. అది చెప్పే ఆ నలుగురు కూడి పలు ఉపాయములు ఆలోచించే. మదమెక్కిన ఏనుగుకు తన చెవులో మధురమైన సంగీతం వినిపించత. ఆ సమయములో చికుముకు పిట్ట ముక్కుతో తన 2 కళ్ళు పొడుచును. మదమేనుగు కళ్ళు కనబడగా తలను చెట్టుకు మోదుచు విలపిస్తూ దానికి దాహమయ్యే. నీటి కోసం వెదికుచూ కప్ప అప్పుడు పెద్ద రాయి కింద నీళ్లున్న చోటుగా శబ్దం చేసే. శబ్దం విన్న ఏనుగు నీరు ఉన్నాయని రాయి చివరి దాకా వచ్చి పైనుండి కింద పడే. చూడండి దుష్టుని కథ. ఒక చిరుద దాహం వేసి దారి తప్పి అడవి నుదిలి. ఏర వానరా, కొద్దిగా నీళ్లు తాగాలి, ఎక్కడ ఉన్నాయి? దారి ఉందిగా, అటుగా వెళ్ళి కొండరాయి పక్కన చిన్న చెరువుంది. ఓహో, నేను అక్కడికి పోతా. ఆహా, మంచి తేటైన నీరు. ఎంత బాగున్నవి. పంది నీళ్లు తాగటానికే వస్తుంది. ఎంత దురవాసన. ఈ పంది దగ్గరే. ఓహ్, ఏమి తాగుతుంది? ఏమిటా చప్పుడు? ఓహ్, ఈ పంది నీళ్లు తాగి వెళితే బాగుండు. అయ్యో, ఈ నీళ్లను తాగలేకున్నాను. ఈ పంది ఉంటే నేనిక్కడ ఉండుట కష్టమే. ఓహ్, ఈ చిరుద నన్ను చూసి భయపడిపోతుంది. సరేలే, నన్ను చూసి భయంతో పరుగెత్తిపోయింది. ఈ చిరుత నన్ను చూసి పారిపోయే. నేనెందుకు చంపుతాను? ఎందుకులే, వద్దు పాపం. పోరుకు నిన్ను నే పిలుస్తా. నాకు తెలుసు నన్ను ఏమి చేయవు. ఓహ్, ఇలాంటి దానిని నేను ఎప్పుడు చూడలేదు. కష్టంగా ఉంది. ఓహ్, ఇంతగా దుర్వాసన ఉన్న జంతువును నేను చూడలేదు. అయ్యో, అది పందిలాగే ఉందే. నిలువు అక్కడ. నీవెందుకు భయపడిపోతున్నావు? ధైర్యముంటే నాతో పోరుకురా. ఓహో, అదా సంగతి. నేను భయపడిపోవుచున్నానని ఈ పంది అనుకుందేమో. ఇప్పుడు దీనిని ఏమి చేయాలి? సరే, నాకు సమ్మతమేను. కాని ఈరోజు వద్దు, ఎల్లుండిరా పోరాడుదాము.
తిరిగి వస్తున్న దారిలో కనబడిన జంతువులన్నీ చిరుతతో పోరాడే కదే. మరి పంది చెప్పిన కథ విని పందులన్నీ ఆశ్చర్యమయ్యే. పంది మూర్గా, నిన్ను చూసి చిరుత భయపడిపోలేదు. అది నిన్ను చూసి పారిపోనూ లేదు. అయ్యో అమ్మా, నాన్న, తాతయ్య, నేనిప్పుడు ఏమి చేయాలి? చిరుత నన్ను తినును. బాధపడద్దు, నేనొక ఉపాయం చెప్పుతా. నీవు పోరుకు పోవలే, కాని కాలువలో బాగా దొర్లి బురద పూసుకుని వెళ్ళు. తాత పంది చెప్పినట్లుగా పంది బురదలో బాగా దుర్లి వెళ్ళెను. నన్ను చూసి భయపడునో లేదో. అదిగో వస్తుంది అహంకారి. ఒకేసారి గొంతు కొరిగి కథ ముగించదా. ఏమైనను చిరుత నన్ను చంపును. చావు తప్పదు. ఇక జీవించుట సమయం అయిపోయే. ఛీ, ఎంత వాసన! ఈ పందికి ఇంకా వాసన పోలేదు. నా కథ అయిపోయినట్టే. తాత పంది ఉపాయం ఫలించలేదు. ఓ చెండాలపు వాసన! దీనితో పోరు నాకు వద్దు. ఛ! ఓ, నా ఊహ సరి అయినదే. ఇది నన్ను చూసి సరిగ్గా భయపడింది. రా ఇక్కడికి, పోరాడుదాము. వద్దు వద్దు, నేను నీ వాసన భరించలేను. పోరుకు మరొక రోజురా. అప్పటి నుంచి మొదలు పందులు బురదలో దురులుతూ తిరుగుచుండే. దుర్గంధం ఉన్న ఎడల మనలను ఏమి చేయవు అని నమ్మకం కలిగే.